పాన్ కార్డును ఆధార్ కార్డుకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ న్యూస్ వచ్చింది. ఇది ఎప్పటి నుంచో చక్కర్లు కొడతా ఉన్నది, కానీ చాలా మంది ఇప్పటిదాకా కూడా లింక్ చేసుకోలేదు. చేసుకోకపోవడం వల్ల మళ్ళీ ప్రభుత్వం కూడా దాన్ని ఎక్స్టెండ్ చేసింది. కంపల్సరీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డు లింక్ ఉండాలంట, లేకపోతే దానికి సంబంధించిన ఏవైతే ఉన్నాయో అన్ని కూడా కట్ చేసి పడేస్తారంట. మరి నిజంగా మాకు పాన్ కార్డ్తోని అవసరం ఉందా అంటే ఎస్, 100%. పాన్ కార్డ్ లేకుంటే ట్రాన్సాక్షన్స్కి కానివ్వండి, లోన్స్కి కానివ్వండి, ఐటీకి దేనికైనా కూడా ఇక మీరు అన్ఫిట్. పాన్ కార్డ్ లేకపోతే ఏం చెయ్యలేరు. మరి లింక్ లేకుంటే రిస్క్ అని చెప్పి చెప్తున్నారు. ముంచుకొస్తున్న ఆధార్ పాన్ లింక్ గడువు ఇప్పుడు ఇచ్చిండ్రు. లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ 31 వరకు డెడ్ లైన్ ఇచ్చిండ్రంట. ఇంకా ఎవరైనా దీన్ని నిర్లక్ష్యం చేస్తే 2026 జనవరి 1 నుంచి పాన్ కార్డు పని చేయదని కూడా స్పష్టం చేసింది. మరి పాన్ కార్డ్ పని చేయకపోతే నిజంగా చాలా రిస్క్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు దీన్ని ఎందుకు తీసుకొచ్చిండ్రు, ఎందుకు ఇది లింక్ చేయాలి అని అంటున్నారంటే, చాలా మంది కూడా 1, 2, 3 పాన్ కార్డులు వాడుతూ ఉన్నారు. దానివల్ల ఏమవుతుందంటే ట్రాన్సాక్షన్స్కైనా ఏదైనా కూడా ఐడెంటిఫై చేయలేకపోతున్నారు. సో ఇది లింక్ చేస్తే ఏమవుతుంది, ఆధార్ కార్డ్ అయితే ఒకటే ఉంటుంది కదా. సో లింక్ చేస్తే ఏమవుతుంది అంటే ఓటీపీతో మీరు లింక్ చేసుకునేటప్పుడు ఎక్కడైనా కూడా మనకు అఫీషియల్గా ఒక పాన్ కార్డుకి లింక్ అయిపోతుంది. సో దానివల్ల గవర్నమెంట్కి కూడా ఈజీ అవుతుంది. అది కూడా మన మంచికే, అది కూడా ఎవరికైనా మీ మంచికో, ప్రతి ఒక్కరికి కూడా దానివల్ల పాజిటివ్ అయితే కానీ ఏదైతే నెగిటివ్ కాదు. సో అందుకే ప్రతి ఒక్కరు లింక్ చేసుకోవాలి. డెడ్ లైన్ వచ్చేసి గుర్తుపెట్టుకోండి, డిసెంబర్ 31 వరకే డెడ్ లైన్. జనవరి 1 నుంచి ఎవరైతే లింక్ చేసుకోలేదో వాళ్ళ పాన్ కార్డు రద్దు చేస్తామని, పనికి రాకుండా చేస్తామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది. సో ఇదే సమయంలో 2024 అక్టోబర్ 1కి ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడిని ఉపయోగించి పాన్ తీసుకున్న వారు కూడా తమ కార్డును ఆధార్తో లింక్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిర్దేశించిన గడువులోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వులలో పేర్కొన్నది. సో ఇది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ లింక్ చేసుకోండి. మరి రిస్క్ తప్పదు అని అనుకుంటే మరి రిస్క్ ఏమున్నదో ఒక్కసారి చూద్దాం. పాన్ కార్డు పనిచేయకపోతే అనేక ఆర్థిక ఇతర కార్యకలాపాలలో సమస్యలను ఎదుర్కోక తప్పదు. అవి వ్యక్తిగత ఆదాయపు పన్ను రిటర్నింగ్, ఇంకా ఐటీ దాఖలు చేయడం, ఇంకా ఏదైనా వెరిఫై చేసుకోవాలన్నా వెరిఫై చేసుకోలేరు, వాపసులను క్లెయిమ్ చేయడం, పెండింగ్ లో ఉన్న రిటర్న్లను ప్రాసెస్ చేయలేరు. అంతేకాకుండా జీతాలు క్రెడిట్ అవ్వడం, ఇది ముఖ్యం, ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా ఇంపార్టెంట్. ఇది జీతాలు క్రెడిట్ అవ్వడం, మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు, వీటన్నిటికీ కూడా అంతర్యాయం కలుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతున్నది. సో అవన్నీ కూడా మెయిన్ ఏంటంటే జీతం ప్రతి ఒక్కరికి ఇంపార్టెంటే కాబట్టి వాటన్నిటిలో కూడా ప్రాబ్లం అవుతుంది మీరు దీన్ని లింక్ చేసుకోకపోతే అని ఇక్కడ చెప్తున్నారు. పనిచేయని పాన్ కార్డు వల్ల తక్షణం సమస్య లేకపోయినప్పటికీ భవిష్యత్తులో ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేస్తుంది. ఇప్పటికే ఉన్న ఆస్తులు, పెట్టుబడులు చెల్లుబాటులో ఉంటాయి, కానీ లింక్ చేయని పాన్ కార్డుతో కొత్త పెట్టుబడులు కానివ్వండి, షేర్ ట్రెండింగ్ కానివ్వండి, కేవైసీ కానివ్వండి అప్డేట్ కూడా సాధ్యం కాదు. బ్లాక్ మనీ కూడా నివారించవచ్చు అని చెప్పి ఇక్కడ చెప్తా ఉన్నారు. సో ఇది ఆధార్ లింక్ తప్పనిసరి ఎందుకు? గతంలో అనేక సార్లు పాన్ ఆధార్ అనుబంధం చేసే ప్రక్రియను ప్రభుత్వం పొడిగించింది, కానీ ఈసారి చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. నిర్దేశిత గడువులోను అనుసంధానం ప్రక్రియ పూర్తి చేయకపోతే పాన్ కార్డు పనిచేయదని తేల్చి చెప్తుంది. చాలా మంది 1 కంటే ఎక్కువ పాన్ కార్డులు, అదే చెప్తున్నాను, చాలా మంది ఏంటంటే 1 కన్నా 2, 3 ఎక్కువ పాన్ కార్డులు వాడుతున్నారు. కాబట్టి ఈ ప్రక్రియను కంపల్సరీ దీన్ని స్ట్రిక్ట్ గా చేసి 100% ప్రతి ఒక్కరు లింక్ చేసుకోవాలి అని చెప్పి చెప్పడం జరుగుతున్నది. అక్రమ లావాదేవీలకు వాడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నది. పాన్ కార్డు లింక్ ద్వారా వీటిని అరికట్టే ఛాన్స్ ఉందని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారు. పన్ను చెల్లింపుదారులు ఆర్థిక కార్యకలాపాలను మరింత సులభంగా పర్యవేక్షించేందుకు వీలవుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. ఇది పన్ను చెల్లించని వారిని గుర్తించడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుందని చెప్పి చెప్తా ఉన్నారు. మరోవైపు పాన్ ఆధార్ లింక్ ద్వారా ఆర్థిక లావాదేవీలలో పారదర్శకత ఉంటుంది. మరి అనుసంధానం ఎలా చేయాలి, ఎట్లా లింక్ చేసుకోవాలి ఏందనేది కూడా ఇక్కడ మనకి ఇచ్చిండ్రు. ఇది కూడా మనం చూస్ చేసుకుందాం. చాలా సింపుల్ గానే ఉంటుంది. లేదా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకి చెప్పినా కూడా ఈజీగా చేసేస్తారు. మీరు ఇప్పటికీ మీ పాన్ కార్డును ఆధార్తో అనుసంధానం చేయాలంటే ఆదాయపు పన్ను శాఖ ఆర్థిక వెబ్సైట్లలో సందర్శించాలి. ఈ ఫైలింగ్ పోర్టల్ ద్వారా లింక్ ప్రక్రియను ఆన్లైన్లోనే పూర్తి చేయవచ్చు. పన్ను చెల్లింపుదారులు వారి పాన్ ఆధార్ వివరాలతో లాగిన్ అవ్వాలి. వారి రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుంచి ధృవీకరించి 1 టైం పాస్వర్డ్, ఓటీపీ అని ఏదైతే మనం అంటామో 1 టైం పాస్వర్డ్ ఉపయోగించి ప్రక్రియను పూర్తి చేయాలి. పాన్ ఇప్పటికే ఇన్యాక్టివ్ ఉంటే 1000 రూపాయలు, పాన్ ఇప్పటికే ఇన్యాక్టివ్ ఉంటే 1000 రూపాయలు
రుణము వర్తిస్తుంది. పూర్తయిన తర్వాత వినియోగదారులు పోర్టల్లోని లింక్ ఆధార్ సెటప్ ఆప్షన్ ద్వారా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. సో ఇది ఎట్లా మీరు లింక్ చేసుకోవాలి ఏందనే దానిపైన ఇక్కడ ఇచ్చిండ్రు. మరి మినహాయింపు ఎవరెవరికి ఉంటుంది, ఇది ఎవరెవరికి అవసరం లేదు, ఎవరికి మినహాయింపు ఉంటుంది అనేది కూడా ఇచ్చిండు. ఏంటంటే నివాస భారతీయులు అంటే ఎన్ఆర్ఐలు, 80 ఏళ్ళు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, ఆసాం, మేఘాలయ్, జమ్మూ కాశ్మీర్ వంటి నిర్దిష్ట రాష్ట్రాల వారికి మినహాయింపు అవకాశం ఉంది. మిగిలిన ఇతర పన్ను చెల్లింపుదారుల పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటి వ్యక్తిగత వివరాలు పాన్, ఆధార్ రికార్డులలో సరిపోతున్నాయా లేదా అని నిర్ణయించుకోవడం చాలా ప్రధానమైన అంశం. సో ఇది పాన్ అండ్ ఆధార్కి సంబంధించిన వార్త ఏదైతే ఉందో ఇది కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా డిసెంబర్ 31 లోగా మీ పాన్ కార్డ్కి ఆధార్ కార్డ్ని అయితే లింక్ చేసుకోండి. దానికి సంబంధించి ఎట్లా చేసుకోవాలి ఏందనేది కూడా ఇక్కడ మనం చెప్పినాము. లేదంటే మీరు అఫీషియల్గా గూగుల్లోకి వెళ్ళినా కూడా మీకు హౌ టు లింక్ అని కొట్టినా దానికి సంబంధించిన వీడియోస్ కూడా ఉంటాయి కాబట్టి చూసి కంపల్సరీ ప్రతి ఒక్కరు అయితే పాన్ కార్డ్కి ఆధార్ని లింక్ చేసుకోండి. లేకపోతే మీకు రావాల్సిన ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం చెప్పినాం కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా మీ పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్తోని లింక్ చేసుకోండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అట్లనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.